ఎన్టీవీ జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటన ఆయన ప్రభుత్వం ఆశించినట్టుగానే, అంటే ప్రభుత్వం అనుకుంది కదా, చాలా అది ర్యాలీ మాదిరి చేస్తున్నారు, ఆయన వెళ్తున్నది పరామర్శకు కాదు లేదా విగ్రహావిష్కరణకు కాదు, ఏదో బహిరంగ సభకి వెళ్తున్నట్టు వెళ్తున్నారని చెప్పి ప్రభుత్వం చెప్పినట్టే ఆయన ఆర్భాటంతో హంగుతోటి బయలుదేరారు. ఇప్పటికే ఆ నల్లపాడు చేరుకునే లోపల 200-300 వెహికల్స్ ఆయన్ని ఫాలో అవుతున్నాయి. కానీ ఆయనకు పర్మిషన్ ఇచ్చింది ఒక 3 వెహికల్స్, ఒక 100 మంది మాత్రమే. పల్నాడు ఎస్పీ చాలా నిబద్ధతతోటి ఆయన ఖచ్చితంగా చెప్పారు, ఇంతమందికి మాత్రమే ఆ గ్రామంలోకి, ప్రత్యేకంగా సత్తెనపల్లి దగ్గర ఉన్న ఆ గ్రామంలోకి వెళ్ళడానికి అనుమతి, ఆయన నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకి అనుమతి ఉంటుందని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంబడి అసాంఘిక శక్తులు 15,000 మంది ప్రతి పర్యటనలోనూ ఫాలో అవుతున్నారని ప్రభుత్వం గుర్తించింది, నిర్ధారించింది. డీజీపీ గారు అయితే ఒక నివేదిక కూడా తయారు చేశారు, సీఎం గారు పిలిపించుకొని మాట్లాడారు. సో ప్రతి పర్యటనలోనూ ఆ 15,000 మంది ఎక్కడి నుంచి జమ అవుతున్నారనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పెద్ద పజిల్. హోమ్ మినిస్టర్ గారికి అర్థం కావట్లేదు, డీజీపీ గారికి కూడా అర్థం కావట్లేదు. సో ఇవాళ ఆ పజిల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దాన్ని పోలీస్ ఛేదించబోతున్నారు. ఆ 15,000 మంది ఎక్కడి నుంచి వస్తున్నారు, జమ అవుతున్నారు, ఎలా వచ్చి అక్కడ అల్లరి సృష్టించబోతున్నారు, అల్లకల్లోలం చేయబోతున్నారు. అది నిజంగా వాళ్ళ కార్యకర్తలైనా, సానుభూతి పరుల కార్యకర్తలా, లేకపోతే లోకల్సా, లేకపోతే బయట నుంచి వస్తున్న వాళ్ళ. మిర్చి యార్డు చూసినా, గుంటూరు మిర్చి యార్డు చూసినా, అనంతపురం రాప్తాడు చూసినా, అండ్ అలాగే ప్రకాశం జిల్లా పొదిలి చూసినా, ఈ అసాంఘిక శక్తుల ఎంట్రీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఉంటుంది. అది ఆయన నాలెడ్జ్లో ఉండి జరుగుతుందా, నాలెడ్జ్లో లేకుండా జరుగుతుందా, ఇంకా చాలా అంశాలు దీనికి సంబంధించి మాట్లాడటానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు. నమస్తే శేఖర్ రెడ్డి గారు. చాలా అట్టహాసంగా ప్రారంభమైంది ఆయన పర్యటన. ఆయన పరామర్శకు వెళ్తున్నట్లేదు, ఏదో నిశ్చితాంబులానికి వెళ్తున్నట్టు. అట్టహాసం అనే మాట కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒక నేత ఈ టీడీపీ పార్టీ యొక్క దాష్టికాలకి బలైపోతే, వాళ్ళ తండ్రి గారు ఎవరైతే చనిపోయిన నేత యొక్క తండ్రి గారు వాళ్ళ విగ్రహం ఏర్పాటు చేశారు, కాంస్య విగ్రహం, దాని ఆవిష్కరణకి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు. మా కుటుంబ సభ్యుడిగా, ఆ చనిపోయిన అతను మా కుటుంబ సభ్యుడి యొక్క విగ్రహావిష్కరణకి మేము వెళ్ళటం మాకు న్యాయం కదా, అది ధర్మం కదా. సరే అలాగా అవును సార్, మా కుటుంబం నేత హంగు ఆర్భాటం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే హంగు ఆర్భాటంగా పోతున్నారు. అందరికి భారత రాజ్యాంగం ఓకే సార్, శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి, భారత రాజ్యాంగంలో శాంతి భద్రతలు పోతా ఉన్నాయి ప్రకారం ఇబ్బంది పడతా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా 3 వెహికల్ 100 మందితో వెళ్ళమనండి, చంద్రబాబు నాయుడు గారిని కూడా 3 వెహికల్ వాళ్ళు పరామర్శకో విగ్రహావిష్కరణకు వెళ్ళలేదు, వాళ్ళు అధికారిక కార్యక్రమాలకు వెళ్తున్నారు. పరామర్శకు వెళ్ళినా సరే ఆ 3 విగ్రహాల్లో నిలబడి. అవును సార్, మీకు ఎందుకని అంత పంతం నాకు అర్థం కాదు. గవర్నమెంట్ చెప్పింది లా అండ్ ఆర్డర్ గురించి, పోనీ మన్నిస్తే ఏం పోయింది? ఎవరు సార్ గవర్నమెంట్ చెప్పేది? ఎవరు గవర్నమెంట్ చెప్పనికి? భారత రాజ్యాంగం కొట్టలేదా? కాన్స్టిట్యూషన్ ప్రకారం నడవాలా, లేకపోతే నారావారి రెడ్డి బుక్ రాజ్యాంగం ప్రకారం నడవాలా? అంటే పోలీసులు చెప్పింది ఏంటి? వాళ్ళు లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకునే కదా చెప్పింది. అంటే ఒక చిన్న విలేజ్లో మామూలుగా కడుతున్నారు 30,000 మంది. సరే, ఆయన నాగమల్లేశ్వర గారి తండ్రి ఆయన భోజనాలు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు, క్యాన్సిల్ చేశారు. 30,000 మంది ఎంటర్ అయితే ఆ కమోషను, ఆ సఫోకేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా? తెలుసండి. అతను అందుకే కదా బయట పెడతా అంటున్నాడు భోజనాలు బయట పెడతా అంటున్నాడు పొలాల్లో. బట్ విగ్రహం దగ్గరికి అంతమంది ఎందుకు వస్తారండి? భోజనాలు బయట పెడతా అంటున్నారు. మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? రాప్తాడులో చూసాము, హెలికాప్టర్ మీదకి వెళ్ళి దాడి చేసి పిడిగుద్దులు గుద్ది దాని అద్దాలు ధ్వంసం చేశారా లేదా? మీరు ఎక్కడ మీ అల్లరి ముక్కలు ఉన్నాయా లేదా? పొదిల్లో రాళ్ళు వేశారు, అల్లరి ముక్కలు ఉన్నాయా లేదా? మరి ఇంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుందండి? సార్ నేను ఒక మాట చెప్తాను వినండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ ఏంటి? మీరు స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రాథమిక విధి ఏంటి? శాంతి భద్రతలను కాపాడటమే పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క విధి. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది. శాంతి భద్రతలు మమ్మల్ని కాపాడుకోమంటారు ఏంటండి? 25 మందికి ఒక వాలంటీర్లు మమ్మల్ని పెట్టుకోమంటారు ఏంటండి? మరి వాళ్ళు ఎందుకున్నట్టు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాయి అసాంఘిక శక్తులు. సార్ 1000 మంది పోలీసులను పెట్టా అంటున్నారు. 900 నుంచి 950 మంది వరకు రోడ్డు మీద బారికెట్లు పెట్టి రాకుండా ఆపడానికి పెట్టారు. కానీ హెలిప్యాడ్ దగ్గర జనాలను పెట్టారా? పోలీసులను పెట్టారా భద్రతకి? పెట్టరు. సో నేనైతే నిన్న ఏదైతే మన పొదిలి పర్యటనలో భాగంగా రాళ్ళేసింది ఎవరు, రాళ్ళేసి పారిపోయింది ఎవరు, చెప్పులేసింది ఎవరు, చెప్పులేసి పారిపోయింది ఎవరు, అందరు విజువల్ తో కనిపిస్తా ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళ మీద సార్ అదే సార్ మేము చెప్తున్నాం. సరే అవును సార్, నిరసనకి ఇప్పుడు మన మాకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మాకు పర్మిషన్ నిరసనకి ఇచ్చారు కాదండి. పొదిలిలో రైతు పరామర్శకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇచ్చిందా లేదా? సో జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్కి ఇచ్చినప్పుడు నిరసనకు వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇస్తారు అవతల వాళ్ళకి? అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఇంకా మంచోళ్ళు కాబట్టి సంయమనం ఉంది కాబట్టి ఆ రోజు అక్కడ రాళ్ళు చెప్పులు వేసిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగలిగారు సార్. బెదిరిస్తున్నారా మీరు? 100% మాట్లాడుతున్నారా బెదిరిస్తున్నారా? 100% నేను మాట్లాడుతున్నాం. నాట్ బెదిరించడాలు లేవు సార్. ఎందుకంటే మేము మంచోళ్ళం కాబట్టి అలా వదిలేసాం. అంటే చెడ్డోళ్ళు అయితే ఏంటి సార్, 30-40 వేల మంది జనాలు ఉన్నప్పుడు 4-5 తీసుకొని వచ్చి వాళ్ళ అభిమాన నాయకుడి మీద రాళ్ళు చెప్పులు వేస్తే వీళ్ళు గమ్ముకుంటారా? మీరు చెప్పండి సార్. ఎమోషన్ ఉండదు ఎవరికైనా. సో ఇలాంటి చిల్లర రాజకీయాలు పాల్పడింది నారా లోకేష్. ఇలాంటి చిల్లర రాజకీయాలని ఏమంటే ఆయనకి ఏంటి సంబంధం అండి? నాకు అర్థం కాక అడుగుతాను. లోకల్ ఎస్పీ చూసుకుంటారు, లేకపోతే లా అండ్ ఆర్డర్కి సంబంధించి హోమ్ మినిస్టర్ గారు చూసుకుంటారు. ఆయనకి ఏం సంబంధం? అయిన దానికి కాని దానికి నారా లోకేష్ని ఎలా బ్లేమ్ చేస్తారు మీరు? హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ పనిచేస్తున్నారండి? నాకు తెలిసి అయితే హోమ్ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లేరు. మొన్న కూడా మాట్లాడారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఉన్నారు. గారు అరెస్ట్ తర్వాత మొన్న కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకోటి కూడా చెప్పారు ఆవిడ, మీరు మర్చిపోయారు, మీకు గుర్తుందో లేదో. చదువుకోండి, మీకు చదువు రాకపోతే చదువుకున్న వాళ్ళు చెప్పించుకోండి. దాంట్లో ఆర్డర్ కొమ్మినేని గారి బెయిల్ ఆర్డర్లో ఏముందంటే ఆయన డిబేట్లో పాల్గొనకూడదు అని ఉందని ఆవిడ చెప్పారు. సరే, పెద్దగా మేము చదువుకోలేదు కాబట్టి చదువుకున్న వాళ్ళ చేత చెప్పించుకున్నాం మేము. దాంట్లో ఆర్డర్ వేరే ఉంది, మరి వేరే గవర్నమెంట్కి వేరే ఆర్డర్ వచ్చిందేమో తెలియదు. సో హోమ్ మినిస్టర్ అయితే షీఈస్ దేర్ అండ్ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్. మీరు దాని గురించి వరీ కానీ అవసరం సార్. మేము మాట చెప్తున్నాము, ఆవిడ టీచర్ అయ్యేంత పెద్ద చదువు మేము చదవలేదు సార్. మేమేదో చిన్న గవర్నమెంట్ బడిలో చదువుకునే వ్యక్తులు. మేము చదువుకున్న దాంట్లో అయితే ఆర్డర్ కాపీ ఆడలేదు సార్. ఒక డిబేట్ పెట్టకూడదని ఆర్డర్ కాపీ వచ్చింది. ఈరోజు సాక్షులు కొమ్మినేని గారు డిబేట్ పెట్టారు, అరెస్ట్ చేయించండి. మరి బెయిల్ వైలేషన్ అయిందని చెప్పి పెట్టండి మరి కేసు. లేదు కదా, పెడతారు మీకు. అదే చేయమనండి సార్, చేయమనండి. ఎన్ని చేస్తారో చేయమనండి. కాలం ఒక రోజు గిర్రు తిరుగుతుంది కదా. కమింగ్ బ్యాక్ టు సత్తెనపల్లి, నేను ఒక్కసారి చూద్దాండి. మిర్చి యార్డు పరామర్శ, మిర్చి రైతుల పరామర్శ. నెక్స్ట్ అనంతపురం జిల్లా రాప్తాడు, అక్కడ వేరే పరామర్శ. ఇక్కడ పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ. ఇవాళ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ. ఈ పరామర్శలకు వెళ్తూ ఈ పటాటోపం ఎందుకు, అట్టహాసం, ఆర్భాటం, హంగు, ఈ 100 కొద్ది వెహికల్స్ అవసరమా? వెళ్ళండి, గమ్మున వెళ్ళి ఒక వెహికల్లో వెళ్ళి వచ్చేయండి. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి ఎన్ని వెహికల్ స్టార్ట్ అయ్యారు? కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు 100 మందికి పర్మిషన్ ఇచ్చారు, వెళ్ళండి 100 మంది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి ఎన్ని వెహికల్స్ తో స్టార్ట్ అయ్యారు? స్ట్రైట్ గా జర్నలిస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా. ఏమంటే ఆయన పర్మిషన్ ఇచ్చిన వెహికల్స్ ప్రకారమే పోతారు. స్టార్ట్ అయ్యారు. మధ్యలో వచ్చి కలిసే వేలాది వేలుగా, చినుకు చినుకు కలిసి తుఫానుగా మారదా అన్నట్టుగా ఇలా వేలాదిగా వచ్చే ప్రజల్ని ఎవరు ఆపుతారు? ఎవరు ఆపగలరు? ప్రజాభిమానాన్ని, ప్రేమని, ఆప్యాయతని ఎవరు సార్ ఆపగలరు? ఎవరు ఆపగలరు చెప్పండి సార్. వీళ్ళు ఎంత ఉన్మాదానికి దిగజారో నాకు చిన్న విషయం ఉంది. చూడండి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ సార్ ఏం రాశారంటే, బెట్టింగ్ రాయుడు సత్తెనపల్లి, నాగమల్లేశ్వరరావు కేసులో అసలు ఏం జరిగింది? బెట్టింగ్ మాట్లాడండి సార్. బెట్టింగ్కి బలైపోయాడు సార్. ఆయన పరామర్శించండి సార్. వాస్తవం జరిగింది ఏంటనేది ఎంత మసిపూసి మారేడికాయ, చావును కూడా ఎంత అవహేళన చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనడానికి ఉదాహరణ సార్. ఇంత దుర్మార్గమా? చూడండి సార్, ఇంత దుర్మార్గం. ఇది సభ్యత సంస్కారం అంటారా? చనిపోయిన వ్యక్తి గురించి ఇంత నీచంగా సార్. జరిగింది ఏంటంటే, ఆ నాగమల్లేశ్వరరావు అనే అతని మీద కౌంటింగ్ రోజు 4వ తారీఖు పొద్దున పోలీసులు బైండ్ అవుట్ చేశారు సార్. బైండ్ అవుట్ చేసిన తర్వాత ఓడిపోయిన క్షణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటిలో ఆడవాళ్ళని దుర్భాషలాడి వాళ్ళ ఇంటి గేట్ ముందు మూత్రం పోసి వచ్చారు సార్. తర్వాత డిపార్ట్మెంట్ అక్కడ పోలీస్ స్టేషన్లో ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే బైండ్ అవుట్లో ఉన్నప్పుడు, ఇట్లా మా ఇంట్లో ఇట్లా జరుగుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిమ్మకు నీరెత్తినట్టుంది. నిమ్మకు నీరెత్తినట్టుంటే తర్వాత నువ్వు గుంటూరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికి లేదు, ఏదైతే వైలేషన్స్ జరుగుతాయని చెప్పి అతను గుంటూరుకు తరలించారు, పోలీసులే తరలించారు 4వ తారీఖు. 5వ తారీఖు తర్వాత కూడా సేమ్ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఆడవాళ్ళని దుర్భాషలాడడం, మూత్రం పోయటం. అతను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసి 5వ తారీఖు ఆత్మహత్యానం చేస్తే 8వ తారీఖు చనిపోయారు సార్. సో చనిపోయాడు. సో అతను మేమేం రాజకీయం చేయట్లేదు దీన్ని. సో అతని కుటుంబాన్ని మేము ఏదైతే వాళ్ళ తండ్రి, ఎస్ మేము ఎక్కడైతే అవమానించబడ్డామో, మా కొడుకు ఏ అవమానంతో అయితే చనిపోయాడో అక్కడ నా కొడుకు ఆవిష్కరణ జరగాలి, విగ్రహావిష్కరణ. అతను సొంత ఖర్చుతో విగ్రహావిష్కరణ చేస్తున్నాడు సార్. నా కొడుకు ఏదైతే ఏడాది అవుతా ఉంది మా కొడుకు చనిపోయిన దానికి నేను అందరికి భోజనాలు పెట్టాలి అని అతను అనుకున్నాడు సార్. అది నేరమా, చట్ట విరుద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా? మీరు చెప్పినవేవి నేరాలు కాకపోవచ్చు, కానీ ఆ పేరుతోటి మీరు చేసే హంగామా, ఆ పేరుతో అల్లరి మూకలు చేసే విధ్వంసం పొదిల్లో చేసింది అది కాదండి. మీ ఆధ్వర్యంలో వచ్చిన అల్లరి మూకలు వాళ్ళ మాటల్లో వాళ్ళు హెలికాప్టర్ని మొత్తం అక్కడ దాని మీద పిడిగుద్దులు గుద్ది దాని అద్దం పగిలిపోయేలా చేశారు. పాపం ఆ పైలట్ ఆయన ఏం చెప్పాడు డిపోజిషన్లో చూశారు కదా,
నేను నా విఐపిని నేను తీసుకెళ్తే ఆయనకు ప్రమాదం కాబట్టి నేను ఎక్కడ వెళ్ళాల్సి వచ్చిందని కూడా చెప్పాడు ఆయన. సార్ నేను చెప్తాను సార్, అల్లరి మోకలు హెలికాప్టర్ పగిలిపోయింది అది అంటున్నారు సార్. సార్ అల్లరి మోకలు అంటే ఏందో అంగలులో చూశారు సార్. చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడే ఒక అల్లరి మోకలకి సారథ్యం ఇస్తున్నట్టుగా కొట్టండి, నా కొడుకులు కూడా మాట్లాడారు, తరమండి, రాళ్ళేయండి, ప్రోత్సహించి అల్లరి మోకల్ని పోలీసులను తరలు వగలు కొట్టించాడే. అది కదా విధ్వంసం అంటే, అవి కదా అల్లరి మోకలు అంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పోలీసులను కొట్టండి, పోలీసులను తరమండి, దగ్గరకు రానియొద్దు, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు, వాళ్ళు దొంగలు, ఇలాంటి మాటలు మేము మాట్లాడామా? అలాంటివి మాట్లాడలేదు, కానీ సప్త సముద్రాల అవతల ఇస్తాం తప్పు చేస్తే సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు బట్టలు నిల్చోబెడతాం అని చెప్పాం సార్. తప్పేంది? తప్పే ఉంది దాంట్లో. మీరు చేసింది తప్పు కానప్పుడు వాళ్ళు చేసింది కూడా తప్పు కాదని అంటారు వాళ్ళు. సార్ కొట్టడం తప్పు కాదంటారా? తప్పే కొట్టండి అని చెప్పడం తప్పు కాదు. ఖచ్చితంగా ఇన్స్టిగేషన్ ఇస్ దట్ ఫాల్స్ అండర్ ది. సార్ కొట్టండి, తరమండి, దగ్గరికి రానియొద్దు, సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు పోలీసులు అని చెప్పి రాళ్ళు వేయించడం తప్పు కాదు, అంతేనా మీ దృష్టిలో? రాళ్ళు ఎక్కడ ఇచ్చారండి? మీరు రెచ్చగొట్టబట్టి కదా వాళ్ళు వేసింది. పోలీసులు సార్ మీడియా అడ్డుంది, ఓ 4 మీడియాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మోచేతి నీళ్లు తాగే మీడియా ఉంది, చంద్రబాబు నాయుడు గారు అడుగులకు మడుగులెత్తే మీడియా ఉంది, చంద్రబాబు నాయుడు గారు తిమ్మిని చూపించింది బమ్మి అన్నా సరే అది బమ్మి అని చెప్పి చూపించగలిగే మీడియా ఉంది కాబట్టి నడుస్తా ఉంది చంద్రబాబు నాయుడు. వాళ్ళ షెడ్యూల్ ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్? షెడ్యూల్ ఏముందండి? అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళని పరామర్శిస్తున్నారు, విగ్రహావిష్కరణ చేస్తున్నారు, రిటర్న్ వస్తా ఉన్నారు, అంతే. షెడ్యూల్ ఏముంది సార్? ఆ నెపంతో ఇంకేమైనా చేయబోతున్నారా? సార్ నాకు అర్థం కావట్లా, మేము ఒక రాజకీయ పార్టీ నడిపిస్తున్నామా లేకపోతే ఉగ్రవాద సంస్థ నడిపిస్తా ఉన్నామా? ప్రతిసారి ఏంటి సార్ ఈ ప్రశ్నలు? ఒక జర్నలిస్ట్ గా మీరు సమాధానం చెప్పండి. ఏమంటే జనం అడుగుతున్నారండి. ఇప్పుడు నా ప్రశ్న మీకు నచ్చకపోవచ్చు కాక, బట్ జనం అడుగుతున్నారు కదా, వాళ్ళు జనంలో భాగమే కదా. వాళ్ళు ఏ జనం అడుగుతున్నారు? తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, వాళ్ళు భాగమే కదా. వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా మీరు సమాధానం చెప్పాలి సార్. ఆ జనం అడిగే ఎంత ప్రశ్నలు ప్రజలు చూసి చూసి విసిగి వేసారు. చెప్పు ఏదో అంటి కడతారు, అదే మీడియా చెప్పుకు అద్దె కొడతారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఉగ్రవాద సంస్థ నడిపిస్తున్నాం మేము. ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విద్వేషాలు రేకొట్టారా? మత విద్వేషాలు వాళ్ళే రేకొడతారు, కుల విద్వేషాలు వాళ్ళే రేకొడతారు, ప్రాంతీయ విద్వేషాలు వాళ్ళే రేకొడతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఎంతకాలం చూస్తారు సార్ ప్రజలు? ఎంతకాలం చూడాలి? ఎంత తప్పండి? నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి మీది సార్? నెక్స్ట్ ఏం లేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెరీ క్లియర్ అండ్ కేటగిరల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలోంచి పుట్టింది, జనం కోసం పుట్టింది, జనం కోసమే ఉంటుంది, నో డౌట్. ఫలితాలతో సంబంధం లేదు. సోనియా గాంధీ గారిని ఎదిరించి పెట్టిన పార్టీ ఓదార్పు యాత్రకు పర్మిషన్ ఇవ్వలేదని మీరు పార్టీ పెట్టుకోవచ్చు, ఆ వెసులుబాటు ఉంది ఇక్కడ సార్. ఓదార్పు యాత్రకి పర్మిషన్ ఇవ్వలేదు అన్న ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీని వీడి వాళ్ళ బెదిరింపులకు తలగకుండా దమ్ముగా ధీటుగా నిలబడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఈ చిన్నబాబు, పెదబాబు, ఉడతూపులకు ఎవరు భయపడతారండి? ఎవరు భయపడతారు? అధికారం ఎవరికి శాశ్వతం కాదు. చంద్రబాబు గారికి కూడా చెప్తున్నారు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇలా మీరు అరిచే అడ్డు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏదైతే సూర్యుడి కిరణాల భూమిని తాకూడదని అరిచే అడ్డు పెట్టినట్టుగా మీరు పోలీసు యంత్రాంగాన్ని మొత్తాన్ని సార్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు ప్రజలు అంటున్నారు ఏపీలో 1975 నాటి అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తా ఉంది. ఎందుకంటే మీరు ఈరోజు మాకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని, మా పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్స్ని, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఆపడంలో పెట్టిన శ్రద్ధ, ఆ ప్రోగ్రామ్ ని శాంతి భద్రతలు కాపాడుకుంటూ సక్సెస్ఫుల్ గా నడిపించడంలో పెట్టుండి గోలేకపోతాం. ఏమంటే పోలీస్కి ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టే ఎస్పీ గారు చెప్పారు, మీకు ఇచ్చిన పర్మిషన్ ఇంతే, మీరు 100 మందికి లోబడి మాత్రమే వెళ్ళండి అని చెబుతున్నారు ఆయన. తప్పే ఉందండి. రెస్పెక్ట్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని మీరు ఆనర్ చేయరా? ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ చేస్తాం. కాబట్టి అదే మాట చంద్రబాబు నాయుడు చెప్పండి. అరే మళ్ళీ మీరు ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఏంటి? మీరేం చేశారండి? మీరు నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశారు? రాత్రి మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మీరు ఏమైనా ఫాలో అయ్యారా రూల్స్? మీరు వీళ్ళకి చెప్తున్నారు, మీరు ఫాలో అయ్యారా? ఫాలో కాకపోతే కోర్టుల కేసు నిలబడేది. ఫాలో కాకపోతే ఆయనకి ఏదైతే ఆడికి పంపించాను మన రిమాండ్ కిందకి వెళ్ళగలిగే వాళ్ళు. ఫాలో కాకుండా ఉంటే మేము ఏదైతే రూల్స్ బ్రీచ్ చేసి ఉంటే జడ్జి గారు ఎందుకు గమ్ముకుంటారు? సిద్ధార్థ లూత్రా ఇంకా పెద్ద పెద్ద లాయర్లందరూ ఏదైతే కింద సెషన్స్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని వాదనలు ఎందుకు చేసేవాళ్ళు? సరే మేము తప్పుడు కేసే పెట్టుంటే చివరికి హ్యూమానిటీ గ్రౌండ్స్ ఎందుకు బయటకు వచ్చేవాడు? మెరిట్ బేస్ లో రాలేదు కదా. మరి మేము నేరం ఏం చేసాం? ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ లో దొరికిండు, వాళ్ళ పిఏ దగ్గర దొరికిండు,
ఈడీ అటాచ్మెంట్ లో దొరికారు. అవన్నీ ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. అవును సార్, ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు చూపించాం, అరెస్ట్ చేసాం, జడ్జి గారు ఒప్పుకున్నారు, రిమాండ్ విధించారు. మేము ఎక్కడైనా వైలేట్ చేసి ఉంటే జడ్జి గారు మమ్మల్ని అడిగేవారు కదా, మన కొమ్మినేని గారి విషయంలో అడిగారు, ఏమైనా నవ్వితే కేసు పెడతారో బుద్ధి లేదా మీకు, జర్నలిస్ట్ భావ ప్రకటన స్వేచ్ఛను హరించలేదా అని చెప్పేసి 4 చేవాట్లు పెట్టి మరీ బెయిల్ ఇచ్చింది. మరి మాకు అలా కాదే. చంద్రబాబు నాయుడు గారి విషయంలో మేము ఏదైనా తప్పు చేసి ఉంటే ఏమైనా అని చెప్పి ప్రభుత్వాన్ని అప్పుడు చివాట్లు పెట్టేది కదా, ప్రభుత్వాన్ని ఏమైనా చివాట్లు పెట్టిందా? సో మేము హ్యూమానిటీ గ్రౌండ్స్ లో పెట్టుకొచ్చాడు ఆయన, మెరిట్ బేస్ కాదు అది. రైట్. ఇప్పుడు ఈ రోజు పర్టికులర్ ఆస్పెక్ట్ తీసుకుంటే మీరు పంతానికి పోయినట్టు కాదు ఇది. సార్ పంతం ఏమీ లేదు సార్ ఇక్కడ, సార్ పంతమే కాదు. నేను ఒక్క వాళ్ళు అడిగారని కాదండి, ఒక 10 feet రోడ్లో ఉన్న చిన్న విలేజ్లో 30,000 మందిని తట్టుకోగలరా విలేజ్? సార్ ఒక మాట చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 మధ్యలో ఇరుకు సందుల్లో జనం బాగా కనిపించాలని చెప్పి ఇరుకు సందుల్లో సభలు పెట్టి ఏదైతే తొక్కిసలాటకి కారణం ఈ వ్యక్తులు చనిపోతే గుంటూరు కందుకూరులో చచ్చిపోయారు, గుంటూరులో చచ్చిపోయారు. సో ఈ తొక్కిసలాట అన్నింటిలో కూడా మీలాంటి జర్నలిస్టులు అందరూ కూడా ఇది తప్పండి, ఇట్లా పెట్టకూడదు అని చెప్పి వ్యతిరేకించారు. వ్యతిరేకించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఒక జీవో తీసుకొచ్చింది. జీవో ఏంటంటే ఇట్లా ఇరుకు సందుల్లో వాటిల్లో ఇట్లా సభలు పెట్టకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి సభలు ఏదైతే తీసుకొస్తే దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకెళ్ళి ప్రజాగలం నొక్కుతున్నారు, గొంతు నొక్కుతున్నారు, ఉన్మాద ప్రభుత్వం, సైకో ప్రభుత్వం, శాడిస్ట్ ప్రభుత్వం అని చెప్పి ఆ చంద్రబాబు అదే లోకేష్ మాట్లాడారు. సరే తీసేసాం కదా, మరి ఈరోజు మా గొంతు నొక్కుతున్నారు కదా మీరు. మీది ఉన్మాద ప్రభుత్వం కదా, శాడిస్ట్ ప్రభుత్వం కదా, సైకో ప్రభుత్వం కాదా మీది? దానికి సమాధానం చెప్పమనండి సార్. ఒకటి మనం ఏమిస్తామో మనకు అదే తిరిగి వస్తుంది సార్, ఎవరైనా సరే చెప్తాం. చంద్రబాబు గారు ఏమి ఇచ్చారు, ఆయనకి ఏది తిరిగి వెళ్తుంది? ఆయన ఇస్తున్నారు కదా, అవన్నీ తిరిగి వెళ్తాయి. అంటే మీరు ప్రజలకు ఇచ్చారు కదా, మీరు ప్రజలకు ఏమి ఇచ్చారో ప్రజలు మీకు అంతే ఇచ్చారు సార్. ప్రజలకి 151 వాళ్ళు ఇస్తే మీరు ఏదో చేయబట్టి మళ్ళీ 11 ఇచ్చారు. అంటే మీరు ఏదో చేయబట్టే 11 వచ్చిందా సార్? ఏదో చేయబట్టి కాదు సార్. వాసుదేవన్ గారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మీకు 1.5 లక్షలు జీతం ఇస్తున్నారు, బీబీసీ అతను చూసి 4 లక్షలు జీతం ఇస్తా అంటారు, మీరు ఏది చూస్ చేసుకుంటారు? ప్రజలనే అక్కడ ఆయన చంద్రబాబు బీబీసీ ప్రజలు అనేవాళ్ళు హయ్యర్ ఆపర్చునిటీ అనేది చూస్ చేసుకుంటారు. మేము 15,000 ఇస్తున్నాం, నీకు 15, నీకు 15, నీకు 15, 18,000 ఇస్తున్నాం, నీకు 18, నీకు 18, నీకు 18, ఉచిత బస్సు, ఉచిత సిలిండరు, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఆల్ ఫ్రీ బాబు అయిపోయింది ఆయన. ప్రజలను మభ్య పెట్టారు, చేస్తాం ఇస్తాం అని చెప్పి. ప్రజలు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే ఇస్తున్నారు కదా, మనకు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఇంకొంచెం ఎక్కువ ఇస్తా అంటున్నారు కదా అని చెప్పి ప్రజలు ఆశపడ్డారు. మీరు చేసిన సంక్షేమం అంత మా లావు గొప్పదైతే ప్రజలు దాన్ని నమ్మేవాళ్ళు కాదు కదా. 100% మాకన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తా అన్నాడు కదా ఆయన, మాకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా, మాకన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు కదా, దాన్ని చూపించారు. ఇట్లా చేస్తామన్నారు. ఇప్పుడు ఏమన్నారు? ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు, చెయ్యాలని ఉంది, ఓపిక లేదు, ఇలాంటి మాటలు మాట్లాడతాం. సో అందుకని ప్రజలు ఆ రోజు మభ్యపడ్డారు, ఈ రోజు రియలైజ్ అవుతున్నారు ప్రజలు. ఇప్పుడు ఆయన సత్తెనపల్లి ఫైనల్గా చెప్పండి, సత్తెనపల్లి వెళ్తున్నారు కదా, అక్కడ ఏమైనా రెచ్చగొట్టే ప్రసంగాలు ఉంటాయా? ఎందుకంటే ఆయన ప్రసంగించడానికి సభలు పెట్టుకోవడానికి ఆయనకు అనుమతి లేదు, ఓన్లీ వెళ్ళటం, పరామర్శించడం, రావటం. ఏం చేస్తారో చేసుకోమనండి, ఎన్ని కేసులు పెట్టుకోమనండి. 100 మంది తర్వాత ఇప్పుడు 100 మంది సభ పోయారండి, వెనకాల అభిమానిత ఎవరెవరు వస్తారు? 101 కేసు మీద పెట్టండి, వాడి మీద 102 వాడి మీద A2 పెట్టండి, 103 వాడి మీద A3 పెట్టండి, 104 వాడి మీద A4 పెట్టండి. ఇట్లా ఎంతమంది ఉంటే 10,000 మంది వెనకాల ఆయన తోటి వచ్చినట్టే 100 మందిని వదిలేసి మిగతా వాళ్ళందరి మీద కేసులు పెడతారేమో. ఏం అవసరం సార్? ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆ బారికెట్లేసి జనాన్ని ఆపే దాని మీద పెట్టే శ్రద్ధ, శాంతి భద్రతలు కాపాడడంలో, దాన్ని ఆ ప్రోగ్రామ్ కరెక్ట్ గా వైలేట్ కాకుండా చేయడంలో పెట్టుంటే సరిపోయింది. చంద్రబాబు గారి శాంతి భద్రతల గురించి వాళ్ళ మీ చేతి చెప్పించుకునే స్థితిలో ఆయన లేరు. అవును సార్, ఈస్ వెరీ గుడ్ ఎట్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. మీరు ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచి చూస్తే మత కల్లోలాలు, వర్గ వైషమ్యాలు అరికట్టడంలో ఆయన చూపించిన ఇనిషియేటివ్ చొరవని ఎవరైనా అబౌ పార్టీ లెన్స్, అక్రాస్ పార్టీ లెన్స్ ఎవరైనా అంగీకరిస్తారు. అవును సార్, నేను చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలు ఎంత బాగా కాపాడతారో, ఏదైతే మల్లెల బాబ్జీ సూసైడ్ లెటర్లో ఉంటుంది సార్, ఎంత బాగా కాపాడతారో, పింగళ దశరథరామును పొడిచిన కత్తి కంటిన రక్త మరకలో ఉంటుంది సార్, ఎంత బాగా శాంతి భద్రతలు కాపాడతారు. అదేవిధంగా ఏదైతే వంగవీటి రంగా గారి ఆత్మ చెప్పొద్దు సార్, ఎంత బాగా శాంతి భద్రతలను కాపాడతారు. ఆయన మరణం తర్వాత జరిగినటువంటి అల్లర్లలో కాపు యువతని ఒక సపరేట్ లాయర్ని పెట్టి మరి వాళ్ళని హింసించి వాళ్ళ జీవితాలను నాశనం చేశారు కదా, ఆయన శాంతి భద్రతలు కాపాడారు. ఫైనల్ గా ఒక మాట చెప్తాను. ఈ మాట చెప్పండి, ఈ రోజు అక్కడికి వెళ్తున్నారు, విగ్రహావిష్కరణకి వెళ్తున్నారు, అక్కడ విగ్రహావిష్కరణ అయినా ఏమన్నా మళ్ళీ రెచ్చగొట్టే ప్రసంగాలు ఉంటాయి? ప్రసంగాలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఏముంటాయి సార్? ఏస్ మా కార్యకర్త చనిపోయాడు, దుర్మార్గం కదా అని అడుగుతాం సార్. ఏం మేము క్వశ్చన్ చేసే రైట్ లేదా?
మాట్లాడే హక్కు లేదా మాకు? క్వశ్చన్ చేయండి, అరిచి కేకలు పెట్టాల్సిన అవసరం లేదు. క్వశ్చనే కదా సార్ మేము చేస్తున్నాం, క్వశ్చనే కదా చేస్తున్నాం. మరి ఎందుకు ప్రభుత్వం ఇప్పుడు మిమ్మల్ని మిస్క్రియాంట్స్ మీ గుంపుల్లో జరబడుతున్నాయి, అది కదా ప్రభుత్వం కన్సర్న్. దాని సార్ ఆ మిస్గ్రియాన్స్ ఏవైతే అసంఘిక కార్యకలాపాలు చేసేటువంటి అసంఘిక శక్తులు అవుతున్నాయో ప్రభుత్వం గాడిద ఏదైతే గుడి గాడిద పళ్ళు తోముతా ఉందా? కెమెరాస్ ఉన్నాయి కదా, మొత్తం ఫుటేజ్ ఉంది కదా, ఆ అసాంఘిక శక్తులు ఎవరో బయటకు తీసి అరెస్ట్ చేయండి. రైట్. సో మీరు ఎవరుతున్నారు? మీరు కోరుకున్నట్టే బహుశా అది చేస్తారేమో షార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ రెడ్డి గారు. సో చూసాం కదా, శేఖర్ రెడ్డి గారు చాలా బలంగా చెప్తున్నారు. కేవలం విగ్రహావిష్కరణకు మాత్రమే, నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణ కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి మించి ఆయన ఏమి బహిరంగ సభలు అట్లాంటివి ఏమి ఉండవు. ఆయన వరకు ఇంటి నుంచి 3 వెహికల్స్లో బయలుదేరారు. మధ్యలో వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళ పరిస్థితి తోటి ఆయనకి, అంటే దాన్ని ఆయన వెళ్ళే కార్యక్రమానికి జోడించి చూడొద్దు అని చెప్పేసి శేఖర్ రెడ్డి చెప్తున్నారు. ఎనీహౌ జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు టూర్ మాత్రం రాజకీయంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. అక్కడికి వెళ్ళి పరామర్శ చేసిన తర్వాత ఎంత ఎమోషనల్గా ఆయన మాట్లాడతారనే దాన్ని బట్టి ఆయన కనెక్టివిటీ, ప్రజలతో ఆయన కనెక్టివిటీ ఏంటనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ రెడ్డి గారు.